నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. భక్తిహీనులు కొంత బుద్ధి వచ్చిన సమయాలలో వారు తమ చర్యలకు రాబోయే దేవుని శిక్ష గురించి ఏమి భయపడతారో దానికంటే మరీ ఎక్కువ వారి మీదకి వస్తుంది. కానీ క్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారు ఏదైతే పొందాలని ఆశ కలిగి ఉంటారో వారికి అది తప్పక దొరుకుతుంది. 145వ సంకీర్తన 19వ చరణం. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు దేవునికి అన్ని విషయాలలో లోబడి ఉండేవారుగా ఉంటారు. అలాంటి వారి యొక్క ఆశ లేదా కోరిక ప్రకారం ఆయన చేస్తాడు. వారికి ఎదురయ్యే పరిస్థితుల్లో సహాయం కోసం దేవునికి మొరపెట్టి ఆయనను ఆశ్రయిస్తే వారికి సహాయం చేసి రక్షిస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి న్యాయాల కోసం ఆకలి దప్పులు గలవారు ధన్యులు. సాధుగుణం అంటే బలహీనత కాదు, నిజానికి అది గొప్ప ఆత్మబలం. ఇది దేవుని కుమారుడైన యేసు ప్రభు యొక్క గొప్ప లక్షణం. విశ్వాసులంగా నీతి న్యాయముల కోసం ఆకలి దప్పులు కలిగిన వారిలా ఉండి ఆ విధంగా నడుచుకున్నట్టుకు నిశ్చయించుకునే తీర్మానం కలిగి ఉంటే మన ఆశను తీర్చి తృప్తిపరిచే దేవుడు. 37వ సంకీర్తన 4వ చరణం. యెహోవాలో ఆనందించేవారు తమ హృదయ కోరికలు సఫలం కావడం చూస్తారు. ఎందుకు అంటే అవి దేవుని సంకల్పానికి అనుగుణంగానే ఉంటాయి. తమకు ఏది ఉండాలని ఆయన కోరుతాడో వారు అదే కోరుతారు. 1 యోహాను పత్రిక 5:14. రక్షించబడిన వారికి ఉన్న నిశ్చయత ఏంటి అంటే మన ప్రార్థనలు ఆయన చిత్తానికి అనుగుణంగా ఉండే వాటన్నిటికీ ఆయన జవాబిస్తాడు. మనం అడిగిన వాటన్నిటికీ ఇస్తాడు. విశ్వాసులంగా మనం దేవుని నుండి ఆశించేది దేవుని చిత్తములోనిదై ఉంటే తప్పక దేవుడు దయచేస్తాడు. అందుకు మనం దేవునిని నీకు ఏది ఇష్టమో నాకు అదే ఇష్టము, అదే నాకు దయచేయి అని అడిగే ప్రార్థన మనం అందరం నేర్చుకోవాలి. ఆమెన్.